హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సత్యభామ. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ ఐఎమ్ సత్యభామ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 లైక్స్ ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. నా ఛానల్ ఎవరైతే ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చినా కానీ నాకు 100 లైక్స్ అయితే కనుక ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి. లైక్ చేయడం, కమెంట్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలి అని క్యూరియాసిటీ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ఆ ఇంటెన్షన్తో నేను లైక్ చేయమని అడుగుతున్నాను. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు సండే అంటే ఫన్ డే. ఎందుకంటే నో స్కూల్, నో కాలేజ్, నో వర్క్. సండే మొత్తం జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అందరూని. యాక్చువల్లీ మండే ఈజ్ ద లేజీ డే. సండే లేజీ డే అంటారు కానీ చాలా మంది మండే ఈజ్ ద లేజీ డే. ఎందుకంటే సండే ఇంట్లో ఉండి బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ స్కూల్కి, కాలేజీకి, వర్క్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సండేని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ నా డే అయితే నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఏబీసీ జ్యూస్. నాకు తెలుసు ఏబీసీ జ్యూస్ అంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే బీట్రూట్ స్మెల్ అనేది కొంతమందికి నచ్చదు. అందులో నేను ఒక దాన్ని. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఏబీసీ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది. ఇది మనము మోడరేట్గా తీసుకోవాలి. అంటే నేను ఎప్పుడు కూడా ఫుడ్ కావచ్చు, లేదంటే లిక్విడ్స్ కావచ్చు, ఏదైనా సరే మోడరేట్గా తీసుకోమని మాత్రం చెప్తాను. ఎందుకంటే ఏదైనా సరే మనం ఎక్సెస్ తీసుకున్నట్లయితే కనుక మనకి వచ్చే బెనిఫిట్స్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో దట్ మీరు ఏం తీసుకున్నా కానీ మోడరేట్గా తీసుకోండి. ఇది మనకి న్యాచురల్గా స్కిన్ అనేది గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మీరు కనుక ఎప్పుడైనా మీ డేని స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఏదైనా సరే ఒక లిక్విడ్ తీసుకొని స్టార్ట్ చేయండి. అది జ్యూస్ అవ్వచ్చు, లేకపోతే హాట్ వాటర్ అవ్వచ్చు, లేదంటే రాగి జావా అవ్వచ్చు, లేదంటే వేరే ఏమైనా సరే మీది ఏదైతే ఫేవరెట్ ఉంటుందో హెల్త్కి సంబంధించి దాన్ని ఫాలో అవ్వడం అలవాటు చేసుకోండి. మనం ఎర్లీ మార్నింగ్ ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా టిఫిన్ చేసినట్లయితే కనుక మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి బాగా ఎక్కువైపోతాయి అనమాట. సో మనం ఇలాంటిది ఎంప్టీ స్టమక్తో ఇలాంటి జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హెయిర్కి హెల్ప్ అవుతుంది, స్కిన్కి హెల్ప్ అవుతుంది, అండ్ హార్ట్కి కూడా చాలా చాలా మంచిది. సో నా డే అయితే ఏబీసీ జ్యూస్తో స్టార్ట్ అయింది. చీర్స్. మీరు ఎప్పుడైనా జ్యూసెస్ తాగేటప్పుడు మీకు అందులో స్వీట్ సరిపోలేదు అనుకుంటే కనుక చాలా మంది షుగర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. మీరు షుగర్‌కి బదులు పటిక బెల్లం అని ఉంటుంది కదా. పటిక బెల్లం కానీ, నార్మల్ బెల్లం అనేది ఉంటుంది కదా, అది కానీ యూజ్ చేయండి. షుగర్ అనేది మాక్సిమం మీరు యూజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే షుగర్ వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ అయితే ఏం లేవు. దాని బదులు పట్టిక కానీ, బెల్లం కానీ యూజ్ చేసినట్లయితే కనుక దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా అవి హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. వింటేజ్ లైఫ్ స్టైల్‌ని వదిలేసి మోడర్న్ లైఫ్ స్టైల్‌కి ఎలా అలవాటు పడిపోతున్నారో ఈ జనరేషన్ వాళ్ళందరూ. ఈ జనరేషన్ అనే కాదు, మన జనరేషన్ కూడా అంతే. మోడర్న్ లైఫ్ స్టైల్‌కి అనేది బాగా అలవాటు పడిపోతున్నారు. వింటేజ్ లైఫ్ స్టైల్‌ని కంప్లీట్‌గా మర్చిపోతున్నారు. సో అలా కాకుండా చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం వల్ల అవి మనం రెగ్యులర్‌గా ఫాలో అయితే మన వింటేజ్ లైఫ్ స్టైల్‌ని మనము ఇంకా ఫాలో చేయొచ్చు అన్న ఇంటెన్షన్‌తో నేను మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను డైలీ. నేను ఈ మధ్య చాలా మందిని చూస్తూ ఉన్నాను. ఫేస్ మీద పింపుల్స్, డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. పింపుల్స్ అయితే మరి దారుణం అసలు. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకి కూడా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్యన. ఇక్కడంతా ఈ ఏరియా మొత్తం పింపుల్స్, స్పాట్స్ మొత్తం చాలా మందికి చూసాను నేను, ఇక్కడ అండ్ ఇక్కడ కూడానా. మీరు దానికి రకరకాల ఫేస్ వాష్‌లు, స్క్రబ్‌లు యూజ్ చేసే ఉంటారు కదా. నేనొక సోప్ చెప్తాను మీకు. ఇదేం ప్రమోషన్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే నాకు లాస్ట్ ఇయర్ చికెన్ పాక్స్ వచ్చింది. చికెన్ పాక్స్ వస్తే మీ అందరికీ తెలుసు కదా, ఫేస్ అనేది బాగా ఇంకా స్పాట్స్ అవి వచ్చేసి అందవికారంగా కనిపిస్తూ ఉంటుంది. బట్ నేను దాని నుంచి ఓవర్‌కమ్ అయ్యాను ఈ సోప్ వల్ల. ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. ఒక సోప్ యూజ్ చేయడం వల్ల నిజంగా స్పాట్స్ అనేవి తగ్గిపోయాయా అంటే నాకైతే తగ్గాయి. నేను అది డామ్ ష్యూర్ చెప్తాను. అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఈ సోప్ యూజ్ చేయండి. అదేంటంటే వీకేర్ గోట్ మిల్క్ సోపు. ఇది ఫేస్ పింపుల్స్‌కి, డార్క్ స్పాట్స్ కనే కాదు, మీరు దేనికైనా సరే యూజ్ చేయొచ్చు. ఇది మీకు సూపర్ మార్కెట్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. బట్ ఆన్‌లైన్‌లో తీసుకున్నట్లయితే కనుక బల్క్‌లో తీసుకుంటే మీకు కొంచెం కాస్ట్ తగ్గుతుంది. నార్మల్‌గా అయితే 105 అలా పడుతుంది సోప్ బయటైతే. ఆన్‌లైన్‌లో అయితే మనకి 450కి అలాగా 5 సోప్స్ వస్తున్నాయి. ఈ సోపు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్కిన్ అనేది చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. మీరు జస్ట్ ఈ సోప్ యూజ్ చేయండి సరిపోతుంది. మీకు నెమ్మదిగా పింపుల్స్ తగ్గిపోతాయి. అలానే స్పాట్స్ కూడా తగ్గిపోతాయన్నమాట. డార్క్ స్పాట్స్ కూడానా. 2-3 మంత్స్ యూజ్ చేసినట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎన్నో యూజ్ చేసాము. ఇది యూజ్ చేస్తే వర్క్ అవుతుందా అంటే
ఖచ్చితంగా వర్క్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే నాకు బాగా హెల్ప్ అయిందన్న ఇంటెన్షన్‌తో నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. లింక్ కావాలనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చెక్ చేయండి. నేను నా ఛానెల్‌లో ఏదైనా రికమెండ్ చేస్తున్నాను అంటే గనక అది ఖచ్చితంగా నేను యూజ్ చేసి దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఉంది అంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను. అంతే తప్ప వీడియో కోసం అయితే నేను మీకోసం ఏది కూడా చూపించను. నేను నా నెక్స్ట్ వీడియోలో స్కిన్ కేర్ అది కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో స్కిన్ కేర్ మనము ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. నెక్స్ట్ మంత్ మా కజిన్ మ్యారేజ్ ఉంది. సో, ఆ మ్యారేజ్‌కి నేను నేచురల్‌గా ఎలా స్కిన్ కేర్ చేసుకుంటాను, నా గ్రూమింగ్ అనేది సెల్ఫ్ గ్రూమింగ్ అనేది ఎలా చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకోండి. ఈరోజు మా మమ్మీ టెడ్డీ బేర్స్ వాష్ చేశారు. యాక్చువల్‌గా టెడ్డీ బేర్స్ వాష్ చేయడం చాలా చాలా సింపుల్. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మీవి ఎక్కువగా డస్ట్ పట్టేసినట్లయితే గనక ఒక టబ్ తీసుకొని అందులో కొంచెం సర్ఫ్ వేసుకొని వాటర్ వేసి నైట్ అంతా సోక్ చేసి పెట్టాలి. ఒకవేళ ఎక్కువ డస్ట్ లేదు అనుకుంటే గనక 3-5 అవర్స్ సోక్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే గనక మీరు నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న ప్రాబ్లమ్ లేదు. నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్‌కి మనము తీసేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మనం ఎండలో ఆరబెట్టాల్సుంటుంది. ఆరబెట్టేస్తే ఇలా చూసారు కదా! మనం బయట షాప్‌లో కొన్నప్పుడు ఎంత నీట్‌గా ఉంటుందో సేమ్ అలానే వచ్చేస్తుందనమాట. అంతసేపు వాటర్‌లో సోక్ చేసి పెడితే టెడ్డీ బేర్స్‌కేమైనా అవుతుందేమో అని చెప్పేసి మీరు భయపడొచ్చు. మా టెడ్డీ బేర్స్ అన్ని నైట్ నానబెట్టేసి మార్నింగ్ వాష్ చేసి ఎండలో పెట్టినవే. అసలు వాటికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీరు చూస్తున్నట్లయితే కనుక ఈ పెద్ద టెడ్డీ బేర్ ఇంకా వెట్టగానే ఉంది. ఇది రేపు కూడా ఎండలో పెట్టాల్సుంటుంది. వాష్ చేసిన తర్వాత స్మెల్ రావడం గానీ, పీల్ అయిపోవడం గానీ ఇలాంటిదేం జరగదు. చాలా చాలా బావుంటాయి. కొత్త వాటిలానే ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఫ్యాన్ కింద పెట్టి ట్రై చేసినా కూడా ప్రాబ్లమ్ ఏముండదు. సో, వ్లాగ్‌ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. స్టే ట్యూన్డ్. మీ స్మార్ట్ సత్యభామ.